శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సమస్యలు. సమస్య, 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 సమస్య. తెల్లారులేస్తే సమస్య. ఏ పని చేయాలన్నా సమస్య. ప్రతి దానికి హర్ట్ అవుతాం. ప్రతి దానికి మనం ఫీల్ అవుతాం. ఫీల్ అవ్వడం వేరు, హర్ట్ అవ్వడం వేరు. ప్రతి దానికి బాధపడతాం. చిన్న చిన్న విషయాలకి బాధపడతాం. పెద్ద పెద్ద విషయాలకి బాధపడతాం. ఎందుకు బాధపడతాం? అసలు బాధపడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అసలు మనలో ఏముంది? ఓకేనండి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు మనం ఎన్నో జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ అండి. సమస్య గురించి ఏంటంటే ఎప్పుడు కూడా మీకు ఒక సమస్య వచ్చింది, ఒక బాధ కలిగింది, ఒక ఫీల్ అయ్యారు, ఒక విషయంలో ఫీల్ అయ్యారు, ఎక్కువగా హర్ట్ అయ్యారు, లేదంటే ఒక మనిషితో ప్రాబ్లం, ఒక డబ్బుతో ప్రాబ్లం, లేదంటే ఒక ఏంటంటారు ఫుడ్తో ప్రాబ్లం. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడు మీ దగ్గర ఈ 4 విషయాలు ఈ అతి అతి అయిపోతాయి. ఈ 4 అతి అయిపోయినప్పుడు వస్తాయి. ఒకటి ప్రేమ. ప్రేమ బలం, బలహీనత. ఏమండి? 2 అతి ఆలోచన. ఆలోచన బలం, బలహీనత 2 ఉంటాయి ఆలోచనలో. రెండోది ఏంటంటే కేర్. ఎక్కువగా కేర్ చేయడం. అతి కేర్గా ఎక్కువ కేర్ తీసుకోవటం. దీనివల్ల కూడా బలం, బలహీనత ఉండదు. నాలుగోది ఏంటంటే నమ్మకం. ఈ 4 ఓవర్ థింకింగ్, ఓవర్ లవ్, ఓవర్ కేర్, ఓవర్ ట్రస్ట్. ఈ 4 ఉండడం వల్ల ఏమవుతుందంటే ఓవర్గా హర్ట్ అవుతారు. అంతే కదండి, సహజమే కదా. దీని గురించి విడదీసి మీకు వివరించి చెప్తాను. ఓవర్ థింకింగ్, ఎక్కువ ఆలోచిస్తాం. ఈ ప్రతి విషయంలో ఎక్కువ ఆలోచిస్తామండి. ముఖ్యంగా ఆలోచించేది ఆడవాళ్ళు ఆలోచించేది ఏంటంటే భర్త విషయంలో ఆలోచిస్తారు. మగవాళ్ళు ఆలోచించేది ఏంటంటే డబ్బు విషయంలో ఆలోచిస్తారు. ఓకే అండి. ఆడవాళ్ళు మా భర్త విషయంలో ఎందుకలా లేట్గా వస్తాడు, రాత్రి 11 గంటలకో 12 గంటలకో వస్తాడు. ఏమో ఆయనకి ఏం పని ఉందో, ఎందుకు వచ్చాడో. ఇంటికి వచ్చిన మనుషులు మొదలెడతారండి, మీరు రాత్రి 11 గంటలకు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఎవరు దేంతోనో తిరిగేసాడని ఈవిడికి బాధ. ఏమో అతనికి ఏం పని ఉందో, ఎక్కడ ఏ అవసరం ఉందో, ఎక్కడికి వెళ్లాల్సి వచ్చిందో, ఎవరితో మాట్లాడాల్సి వచ్చిందో, ఎక్కడైనా స్టక్ అయిపోయాడేమో, లేదా ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉందేమో. ఇవి ఎందుకు ఆలోచించరండి అంటే ఓవర్ థింకింగ్ అనమాట. ఎక్కువ ఆలోచన, లేట్ అయ్యే కొద్ది ఆలోచన ఎక్కువ వచ్చేసి ఇదంతా పట్టుకెళ్ళి ఆయన మీద పడేస్తారు. మగవాళ్ళకి ఓవర్ థింకింగ్ ఏంటంటే డబ్బు గురించి వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారండి. ఇంకా దేని గురించి ఆలోచించరు. ఎందుకు ఆలోచించరంటే పిల్లకి స్కూల్ ఫీజు కట్టాలి, ఇంట్లో అవసరాలు తీర్చాలి. పెళ్ళం కుదురుండదు కదండి. బంగారం అంటది, చీరలు అంటది, నగలు అంటది, అయ్యి అంటది, ఇవి అంటది, షాపింగ్లు, షికార్లు. వీటికి డబ్బు తేవాలి. ఇతని జీతం చూస్తే తక్కువ. ఇంట్లో ఇంట్లో ఎవ్రీ మంత్ చూసుకోవాలి. ఇంటికి రెంట్ కట్టాలి. జీతం రావచ్చు, రాకపోవచ్చు, లేకపోతే వచ్చిన జీతం సరిపోకపోవచ్చు. నెక్స్ట్ తెల్లారితే ఏదైనా ఫీజు కట్టాలంటే దానికి డబ్బులు ఎలా తీసుకురావాలి, బయట నుంచి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి, మనకి మనీ ఎక్కడి నుంచి వస్తుంది. ఇతను ఇలా ఓవర్ థింక్ చేస్తాడు. ఏమండి? ఈవిడ అలా ఓవర్ థింక్ చేస్తుంది. అంతేకాని అయ్యో ఎందుకు వచ్చారో, లేట్ అయిందా, ఎందుకైందండి లేట్ అయింది, ఏదైనా పని ఉందా, లేదంటే నేను ఏమైనా హెల్ప్ చేయమంటారా, మాట సాయం కానీ చేతి సాయం కానీ ఏమైనా చేయగలుగుతానని ఒక్క భార్య కూడా అడగదండి. నేనైతే అడుగుతానండి. నాకు అది ఉంది. ఎందుకంటే మా ఇద్దరి మధ్యన ఎన్ని రోజులు ఎంత ఇలా కలిసి ఉన్నామంటే కారణం ఇద్దరిని ఒకరినొకరు అతి చేయకపోవటమే. అంతే. లిమిటెడ్ గా ఉంటాం. లిమిటెడ్ గా అంటే ప్రేమ లేదంటే ప్రేమ చాలా ఉంది. బట్ ఎక్కడ చూపించాలో అక్కడ చూపిస్తాం. అంతే కానీ ప్రతిరోజు ఎత్తుకొని తిరగడం, ఒకరినొకరు ఎత్తుకొని తిరగమండి. నెక్స్ట్ ప్రేమ. అతి ప్రేమ. ప్రేమ వేరు, అతి ప్రేమ వేరు. ఈ ప్రేమ అనేది వద్దు చూసారా, ఇది బలం, బలహీనత కూడా. ప్రేమ అనేది ఎంత వరకు ఉండాలంటే లిమిట్ లో ఉండాలి. అది కూడా అన్కండిషనల్ గా ఉండాలి. కానీ మనకు కండిషనల్ లవ్స్ ఎక్కువైపోయినాయి ఇక్కడ. నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు అది చేస్తాను, నువ్వు నాకు ఇది జరిపితే నేను నీతో వస్తాను, లేదా నువ్వు నాకు చీర కొంటే నీతో బయటకు వస్తాను, నువ్వు నాకు నగలు కొంటే నీతో పెళ్లికి వస్తాను. ఇది ప్రేమ అండి? ప్రేమ అంటే పసుపు తాడు వేసుకుని నువ్వుల తాడు వేసుకుని వెళ్ళినా కూడా ప్రేమే. భర్తను ప్రేమగా చూసుకోవాలి. ప్రేమ అంటే ఏంటి, ఇక్కడ ప్రేమ అంటే ఏంటి, భర్తను ప్రేమగా చూసుకోవటం అంటే ఏంటి, బయట వ్యక్తులను ప్రేమగా చూసుకోవటం. ఒక తోడుబుట్టుల మధ్య ప్రేమ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఏ కష్టంలో ఉన్నారో మనకు తెలియదు. ఈ అమ్మాయి ఎలా ఉన్నావు ఏంటని ఒక్క మాట. మీరేం ఆస్తులు ఇచ్చేసేది ఏమి లేదు. అప్పటికి మా చెల్లి ఫోన్ చేయదండి. ఈ ఫోన్లు అనేది వచ్చాకనే ఏంటిది సొసైటీ సర్వనాశనం అయిపోయింది అనమాట. ఒక్క ఫోన్, అమ్మాయి ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏదైనా అవసరం ఉందా, నా వల్ల ఏమైనా పని అవుతుందా. ఎదుటోళ్ళు ఏం మనకేం కోరొచ్చి చెప్పరండి మన కోసం. ఏమి నువ్వు నాకు ఈ సమస్య ఉంది రా అని చెప్పి ఎవరు చెప్పరు. అయినా కూడా మనం అడిగి తెలుసుకోవాల్సింది ఉంది. అన్న తల్లికి ప్రేమ చూపించండి. అమ్మ నీకు ఏమన్నా అవసరం ఉందా, నీకు ఏమన్నా ఆరోగ్యం బాగాలేదా, మందులు కావాలా, తినడానికి ఏమన్నా కావాలా, అక్కడ ప్రేమ చూపించండి. అన్కండిషనల్ గా చూపించండి. భార్యాభర్తల మధ్యన
ఒక ప్రేమ చూపించండి. ఏంటంటే, ఏవండి లేట్ అయింది, ఇంటికి లేట్‌గా వచ్చారు, లేకపోతే ఈరోజు భోజనానికి రాలేదు, ఏదైనా ఆఫీస్‌లో పని ఉందా, ఏదైనా అవసరం ఉందా, ఏదైనా పని ఎక్కడైనా ఏదైనా చేయాల్సింది ఉందా, లేకపోతే ఇద్దరం వెళ్దామా, ఎవరితోనన్నా మాట్లాడాలా, నా వల్ల ఏమన్నా అవసరం అవుతుందా, మాట్లాడండి ప్రేమతో. తప్పే ఉందండి. బిడ్డలను ప్రేమగా చూసుకోండి. ఎరా మార్కులు వచ్చాయని కొట్టడం కాదు, అరే మార్కులు సరిగ్గా రాలేదని వాళ్ళని కొట్టడం కాదు, ఎరా మార్కులు తక్కువ వచ్చాయి, ఏం చదవలేదు, నీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం ఎక్కడొచ్చిందో చెప్పు, అది నేను సాల్వ్ చేస్తాను, అప్పుడు నువ్వు చదువుకుంది కానీ. నీకు ఫుడ్ బాగాలేదు, ఫుడ్ ఇది నీకు నచ్చలేదే, ఇంకొకటి వండుతాను, కానీ ఇది తినాల్సిందే, తింటేనే కదా దీని రుచి ఏంటో తెలిస్తేనే కదా నెక్స్ట్ డే ఇంకొకటి వండడానికి ఉంటుంది. నువ్వు అన్ని రకాలు తినాలి. పిల్లలకి మనం అన్ని నేర్పించాలండి. చిన్నప్పటి నుంచి ప్రతిదీ కష్టం సుఖం అన్ని నేర్పించాలి. నాకు మా అమ్మ కష్టం సుఖం అన్ని నేర్పించింది కాబట్టి, మా నాన్నగారు నాకు సుఖమే నేర్పించారండి. మా అమ్మ నాకు కష్టమే నేర్పించింది కాబట్టి నేను ఎంత హాయిగా ఉన్నాను. ఎందుకంటే కష్టం వచ్చినా నిలబడతాను, సుఖం వచ్చినా నిలబడతాను. నేను రెండు కూడా ఈక్వల్ గా తీసుకుంటాను. బాబోయ్ ఇంత కష్టం వచ్చిందని ఏడ్చేను, ఎంత సుఖం వచ్చిందని సుఖపడిపోను. కాబట్టి ప్రతిదీ అన్కండిషనల్ లవ్ గా ఉండాలి. ప్రేమ తక్కువైనప్పుడు అతి ప్రేమ ఎక్కువైపోతూ ఉంటుంది. అయ్యి బాబు నా మొగుడు ఏం చేస్తున్నాడు, మా అమ్మ ఏం చేస్తుందా, మా చెల్లి ఏం చేస్తుంది, అతి ప్రేమ అనమాట. ఈ అతి ప్రేమ వల్ల చెడు మాటలు అన్ని బుర్రలోకి ఎక్కేసి ఒక రకంగా ఉంటాయి. ఇలాగా అతిగా ప్రేమించొద్దు. నెక్స్ట్, అతిగా కేర్ చేయొద్దు. ఎవరిని ఏది కేర్ చేయొద్దు. ఏ విషయాన్ని కూడా మీరు అతిగా కేర్ చేయొద్దు. ఎందుకంటే ఈవెన్ దో ఇంట్లో వంట చేసే విషయం కూడా కేర్ చేయదు. కేర్ చేయడం ఎంతవరకు అంటే బాగుండేనా లేదా అంతవరకే. అటువైపు నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. వాళ్ళు ఏం చెప్తారో, బాగుందని చెప్తారా, బాగాలేదని మీ బాధ్యత మాత్రం నిర్వర్తించండి. ఎక్కువ భర్త మీద కేర్ చేసేస్తాం. అయ్యి బాబోయ్ మా ఆయనకి ఇది కావాలి, మా ఆయనకి అది కావాలి, మా ఆయన ఇది, మా ఆయన అది, వెళ్ళి బయట ఎన్నో ఎసలు వేస్తా ఉంటాడండి. వేసినప్పుడు అది తెలిసినప్పుడు నువ్వు హట్ అవుతావు కదా, ఆ హట్ అయింది ఇప్పుడు ఇప్పుడు కేర్ చేసి ఇప్పుడు కేర్ చేయొద్దు. ఎంతవరకు రండి భోజనం చేయండి, కూర్చోండి, తినండి, ఏంటి మీ కష్టం ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి. ఇక్కడ నేను ముందు లవ్ లో చెప్పాను అన్కండిషనల్ లవ్, అతని ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోమని. ఇందులోనూ చెప్తున్నాను కేర్ చేయొద్దని. ఎందుకంటే ఆయన బయటకి ఎన్నో వ్యాపకాలు ఉంటాయి. అయితే చెడు వ్యాపకాలు ఉంటాయి, మంచి వ్యాపకాలు ఉంటాయి. మంచి వ్యాపకాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, చెడు వ్యాపకాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. మంచి వ్యాపకాలు ఉన్నప్పుడు కూడా మీరు అతిగా తీసుకోవద్దు, చెడు వ్యాపకాలు ఉన్నప్పుడు కూడా మీరు అతిగా తీసుకోవద్దు. అతిగా తీసుకోవడం వల్ల ఎక్కువ హట్ అవుతారు. ఇంకొకటి ఏంటంటే, ఎక్కువగా నమ్మద్దు. ఇది ఎక్కడ ఎక్కడ జరుగుతుందంటే ఫ్రెండ్స్ మధ్యన అప్పు ఇచ్చే వాళ్ళ దగ్గర జరుగుతూ ఉంటుంది ఈ అతి నమ్మకం అనేది. దేన్ని అతిగా నమ్మదు. అతిగా నమ్మాల్సిన పని ఏముందండి. ఎవడో నమ్ముతాడు, మీ దగ్గరకు వస్తాడా అని నమ్ముతారు. మీరు ఎక్కడో తెచ్చి ఒక 5 లక్షలు 6 లక్షలు ఆడు కప్పిస్తాడు. ఆడు జెండా పైకప్పు రాజు, మనం ఇక్కడ నెత్తి మీద ముసుగేసుకొని కూర్చొని ఎడుతాం అనమాట. రామభజన చేసుకుంటే ఆడు 5 పట్టుకోడు, ఆడు 5 పట్టుకోడు, ఆడు ఎక్కడ ఉన్నాడు ఏంటో మనకు తెలియదు. ఆడిని నమ్మి ఆడేమన్నా మిమ్మల్ని ఇమ్మని చెప్పడా? లేదు. దట్స్ ఆల్. నా దగ్గర ఇప్పుడు లేవు, తర్వాత చూస్తానంటే ఒక్క మాటతో వదిలిపోద్ది. దానికోసం ఆడేమనుకుంటాడు అని మీరు మొహమాట పడిపోయి ఇంకొకటి దగ్గర మీరు తెచ్చి ఈడికి అప్పిచ్చి ఎందుకండి ఇదంతా. కాబట్టి ఎప్పుడైతే మనం అతిగా నమ్ముతామో, అతిగా ప్రేమిస్తామో, అతిగా ఆలోచిస్తామో, అతిగా కేర్ చేసుకుంటామో, ఇవన్నీ కూడా మనకి హట్ అవుతాయి. దీని వల్ల సమస్యలు వస్తాయి. ఫస్ట్ చెప్పాను కదండి, సమస్య 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 అని. ఎక్కువ ఈ 4 పనులు చేయడం వల్లే మీరు ఎక్కువ హట్ అవుతూ ఉంటారు, ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. ఈ ఫీల్ అవడం, ఈ హట్ అవడం ఇదంతా కూడా కామన్ అని అనుకోకండి. ఈ స్ట్రెస్ ఎక్కడ పడుతుందంటే మన మైండ్ మీద, మన బాడీ మీద పడుతుంది. కొన్ని బయటకు చెప్పుకోలేని ఉంటాయి. చెప్పుకోలేనప్పుడు మీరు ఒక్కటే పని చేయండి. నేను ప్రతిసారి చెప్పేదే, మీరు ఎవరితో చెప్పుకోలేని ఈ బాధ నేను చెప్పుకోలేకపోతున్నాను, ఈ ఓవర్ థింకింగ్ నేను భరించలేకపోతున్నాను, ఈ ఓవర్‌గా హర్ట్ అవ్వడం నేను భరించలేకపోతున్నాను అంటే పెన్ను, పేపర్ తీసుకొని పేపర్ మీద అంతా రాసేయండి. మీ బాధ అంతా వచ్చేది, కళ్ళంట నీళ్ళు వచ్చేది, తీసుకెళ్ళి కాల్చేసి యూనివర్స్‌కి ఇచ్చేసేయండి. అంతేగాని ఎక్కువగా అతిగా ఆలోచించేసి ఎక్కువ కూడా మీరు దాని గురించి మీరు ఇది చెయ్యొద్దు. అసలు దాని గురించి అనేది అతిగా అనేది ఎప్పుడు అతి చెయ్యొద్దు. మితం ఏంటంటారు చూడ, మితాహారం ఆరోగ్యానికి ఇది, అతి ఆహారం ఆరోగ్యానికి హానికరం అంటారు చూడు. ఎందుకంటే ఒకసారి మనం కాసేపు ఏదో తినేస్తే మనకి ఏమవుతుందంటే లోపల ఏదో జరుగుతుంది. ఎక్కువ ఉన్నప్పుడు మన శరీరమే తీసుకోలేకపోతే అతి ఎక్కువైనప్పుడు మన మైండ్ ఎలా తీసుకుంటుందండి. కాబట్టి ఎప్పుడు కూడా అతిగా మీరు ఆలోచించొద్దు, అతిగా ప్రేమించొద్దు ఎవరిని. లవర్స్ కూడానండి అతిగా ఎవరిని ప్రేమించొద్దు. ఏమో ఆడు వదిలేసి వెళ్ళిపోతే మీరు ఏం చేస్తారు. ఏదైనా అన్కండిషనల్ గా చేయండి. తల్లికి చేసింది కూడా అన్కండిషనల్ గా చేయండి, పిల్లలకి చేసింది అన్కండిషనల్ గా చేయండి. ఒక ప్రేమ అనేది విశ్వంలో చాలా పెద్ద మ్యాటర్ అండి. అది ప్రేమ అంటే చాలా పెద్ద మ్యాటర్, అలాగే చాలా హానికరమైన మ్యాటర్ కూడా. దాన్ని ఎంత జాగ్రత్తగా భద్రపరుచుకొని బీరువాలో పెట్టుకుంటామో అంత జాగ్రత్తగా అది మనల్ని చూసుకుంటుంది. ఎప్పుడైతే దాన్ని బలహీనతగా తీసుకొని మీరు దానికి లొంగిపోతారు. ప్రేమకు మీరు లొంగకూడదు, ప్రేమ మీకు లొంగిపోవాలి. ఆ పరిస్థితుల్లో ఏదైనా మన చేతిలో, మన కేర్ తీసుకొని మన చేతిలో పెట్టుకున్నప్పుడు లైఫ్ చాలా బాగుంటది అనమాట. ఎక్కువగా హట్ అయ్యే విషయాల్లో మనీ గురించి హట్ అయిపోతా ఉంటారు. ఎవరైనా ప్రేమ లవర్స్ ఉన్నారనుకోండి, ఫోన్ రాలేదు, ఫోన్ రాకపోతే ఆ వాడు ఎందుకు ఫోన్ తెలియదు, ఎందుకండి ఇవన్నీ ఆడికి అవసరం ఉంటే చేస్తాడు, అవసరం లేకపోతే. ఇక్కడ నేను ఒక టాపిక్ చెప్పదలుచుకున్నానండి.
ప్రతి మనిషి అవసరం తీరాక ఒకలా మాట్లాడతారు, అవసరం ఉండగా ఒకలా మాట్లాడతారు. రీసెంట్ గా ఒక విషయం జరిగింది. నాకు మా ఫ్రెండ్ వచ్చి చెప్పింది. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కాదు, నా స్టూడెంటే తను. అక్క అంటది. వచ్చి తను ఒకటి చెప్పింది. అక్క, నేను ఒకరికి ఒక హెల్ప్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు నన్ను ఒక రకంగా చూస్తున్నారు. ఆ హెల్ప్ నాకు తెలుసు. తను ఏ హెల్ప్ చేసిందో నాకు తెలుసు. అది చాలా పెద్ద పొరపాటండి. ఆమె అలా చేయడం అనేది చాలా పెద్ద పొరపాటు. అప్పుడే చెప్తాను నేను. వాడ మీద ఉన్నంత సేపు వాడ మల్లన్న, వాడ దిగాక బోడి మల్లన్న అంటారు ఇలాగే. కాబట్టి మీరు ఎవరికి హెల్ప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎవరికి చెయ్యకండి. చేయాల్సిన పనేముంది? మీకు చేయగలిగిందనుకో దాని నుంచి మళ్ళీ మీరు ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఈ అమ్మాయి ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేసిందేమో అయితే నాకు తెలీదు. జనరల్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తామండి. ఎందుకంటే నేను నేను చేశాను, నేను ఒక లైఫ్‌ని నిలబెట్టాను అని అన్నప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అయ్యో! నా పేరు చెప్పుకుని వాళ్ళు బతుకుతారే, వాళ్ళ జీవితంలో నా పేరు చెప్పుకుంటారే అని ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. బట్ అవతల వాళ్ళు అలా లేరండి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రస్తుతం రోజుల్లో ఎలా ఉన్నారంటే హమ్మయ్య! పని అయిపోయింది. దీని దరిద్రాన్ని వదిలించేసుకుందాం అన్న స్టేజ్‌లోనే ఉన్నారు. ఎప్పుడు కూడా అవతలోళ్ళకి విలువిచ్చే పరిస్థితిలో ఎవ్వరూ లేరు. ఎందుకంటే వాళ్ళ పని అయిపోయిందా లేదా అంతే. కాబట్టి ఇయన్నీ కూడా మీరు అస్సల మనసుకు తీసుకొని హర్ట్ అవ్వద్దు. హర్ట్ అవ్వాల్సిన పని లేదు. ఏదైనా టేక్ ఇట్ ఈజీ అంతే. ఇంట్లో ఉందా? ఓకే. లేదా? ఓకే. ఏదైనా టేక్ ఇట్ ఈజీగా అలాగని ప్రతీదీ తీసుకోకండి. ఇది జీవితం. నేను చెప్పిన ప్రతి మాటలో కూడా జీవితం ఉంటది. జీవిత సత్యాలే చెప్తాను నేను. ప్రతీది కూడా కేర్‌గా తీసుకోవద్దు. అలాగని ప్రతీదీ సింపుల్‌గా కూడా తీసుకోవద్దు. ఏంటంటారు న్యూట్రల్‌గా ఎళ్ళండి. దేనికి హర్ట్ అయిపోయి, బాధపడిపోయి మాత్రం చేయకండి. ఎక్కువ, ఎక్కువ ఈ కేరింగు, ఎక్కువ కేర్ తీసుకోవడం, ఎక్కువ ఆలోచించడం, ఎక్కువ ప్రేమించడం, ఎక్కువ నమ్మకం ద్వారానే మీకొచ్చే మీకు మీరే టాలీ చేసుకోండి. మీకు ఈ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది? మీ హస్బెండ్ నుంచి మీకు ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది? ఎందుకంటే అతని మీద ఎక్కువ ప్రేమన్నా ఉండాలి, ఎక్కువ కేరింగ్ అన్నా ఉండాలి. లేదా మీకు ఈ తలనొప్పి గాని, బాడీ పెయిన్స్ కానీ ఎందుకొచ్చాయి? ఏదో ఎక్కువగా ఆలోచించుండాలి. లేదా మీరు ఎక్కువ బ ఏదైనా ఒక చేతిలో వస్తువు ఉంది. దాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. పుటుక్కున జారిపోయి పడిపోయింది. అప్పుడు మీరెంతో బాధపడతారు. ఎందుకు ఈ మనసుకి బాధ కలిగింది? ప్రేమగా చూసుకున్న, కేర్‌గా చూసుకున్న ఒక గాజు వస్తువు కింద పడిపోయింది. ఇంకోటండి, మీరు డబ్బుల పరంగా ఎవడికో డబ్బులిచ్చి అసలు మీరు రూ. 10 వాడుకొని ఉండరు. కానీ బయటోడి నుంచి ఇచ్చి మీ దగ్గర పెట్టుకొని మళ్ళీ వేరే వాడికిస్తే ఆడెట్టుకొని వెళ్ళిపోతే ఈడికి మీరు సమాధానం చెప్తే ఎంతది దానివల్ల కూడా సఫర్ అవుతున్నారు కదా! ఇలాగే కేరింగ్ ఎక్కువ నమ్మకం ఎక్కువున్నా కూడా జరుగుతుంది. ఎక్కువ హర్ట్ అవ్వడానికి 4 కారణాలే ఉంటాయండి. బట్ మీరు ఎక్కువ హర్ట్ అవ్వకూడదు అనుకుంటే ఈ 4ని లిమిటెడ్‌గా, న్యూట్రల్‌గా పెట్టండి. ఇదే ఈరోజు మన వీడియో. మన వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో రాయండి. నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ మరోసారి హాయ్ చెప్పుకుంటూ థాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. థాంక్ యూ.